30వ పాఠం. నేను చేయలేను ఆమె అంది. నేను ప్రయత్నించాను రిచ్చి. నాకు చావంటే భయం. అయినా ప్రయత్నించాను. నేను వలయం తిప్పేందుకు మొదలుపెట్టాను. మనం సూటిగా దూకేప్పుడు ఇంకా వలయాన్ని, ఇంకా తర్వాత నేను చీకటైపోయాను. మరో విషయం నాకు తెలిసింది. మనం లెవెల్కు వచ్చాం. మళ్ళీ ఇంకా న్యూ చెప్తోంది. లెస్లీ, నువ్వు బాగున్నావా? ఆమె నా వైపు చూసింది నిరాశగా చిన్నపోయిన మొహంతో. ఆమె నాకెలా నేర్పిస్తుంది? నేను స్పృహ తప్పితే ఆ వలయాలను. హాలీవుడ్ కనుమరుగైంది. పశ్చిమ దిశలోని 400 మైళ్ళ పైగా నా ఫ్లోరిడా ఇల్లు అమ్మేశాం. మేము అరిజోనా, సేజ్ బ్రష్, ఇంకా పర్వతాల సానువుల్లోని ఈడ్చుకుని పోయే అటవీ ప్రాంతంలో 10,000 చదరపు మైళ్ళ స్థలంలోని గ్లైడర్ల కోసం నిర్మించిన విమానాశ్రయపు అంచులలో నివసిస్తున్నాం. ఎస్ట్రిల్లా సెయిల్ పోర్టు. సూర్యాస్తమయం అక్కడ మేఘాలు తడిసినట్లుగా విమాన ఇంధనపు పొగలతో ఇంకా ఒక శబ్దం లేని విమానాలు స్టార్ట్ అవుతాయి. సెయిల్ ప్లేన్లు మెత్తగా స్పాంజిల్లాగా ఇసుక సరస్సులలో కరిగిన బంగారు ఎరుపు ద్రవం తేలుతున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రియమైన చిన్న ఊక్, నేనామెతో అన్నాను. నీకది తెలుసు, నాకు తెలుసు. అది నిజం ఏమిటి అన్నదాన్ని గురించి మనమిద్దరం వాదించుకోవటం పనికి మాలినది. లెస్లీ ప్యారిష్ తన మనసులో తలుచుకుంది. అంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఇంకా పైగా అది గ్లైడర్లను వలయాకారంలో త్రిప్పటం నేర్చుకోవటం అన్నది చాలా తేలికైన చిన్న విషయం. దానికి ఎలాంటి అవకాశం లేదు. నువ్వు ఆ ఎగిరే యంత్రాన్ని నీ అదుపులో ఉన్నంతసేపు అది నీ అదుపులోనే ఉంటుంది. కానీ నేను స్పృహ తప్పుతున్నాను ఆమె అంది నిరాశగా. అది నీవు స్పృహలో లేనట్లయితే అదుపు చేయటం చాలా కష్టం కదా. నేను బండి వెనక సామాను వేసి ఉంచే చిన్న పెట్టె తెరచి చిన్న చీపిరిని తెచ్చాను ఆమె వద్దకు. ఆమె బెడ్ అంచుపై కూర్చుని ఉంది. ఇది నీ అదుపు చేసే రాడ్ అనుకో, ఈ చీపిరి హ్యాండిల్ని. నేనన్నాను, మనమిద్దరం కలిసి ఆ పని చేద్దాం. మనం ఇక్కడే భూమిపై సరిగ్గా వలయాలు చేద్దాం, నీకు విసుగొచ్చేంత వరకు. నాకు విసుగు కాదు, నేను భయపడ్డాను. నీకు భయం లేదు. ఈ చీపిరి నీ అదుపు చేసే రాడ్. నీ పాదాలు రాడార్ వెడల్పై ఉన్నాయి అనుకో. ఇప్పుడు నీవు పైకి వెళ్తున్నావు, ఆకాశంలోకి, పై వరకు సూటుగా వెళ్ళి సమం చేశావు. ఇంకా ఇప్పుడు నీవు తేలికగా రాడ్ను మెల్లగా వెనక్కు తెస్తున్నావు. ఇంకా గ్లైడర్ ముక్కు పైకి వచ్చింది. ఇంకా దాని షడ్డర్ ఇప్పుడు అది పోతూ ఉంది నీవు కోరుకున్నట్లుగానే. ఇంకా ఆ రాడ్డు వెనక్కు తెస్తున్నావు. ఇంకా ఆ ముక్కు సరిగ్గా అవుతోంది. ఇప్పుడు కుడి రాడార్ను తొక్కుతున్నావు. అదే సరిగ్గా ఆ రాడ్ను వెనక్కి లాగి ఇంకా వలయాలను లెక్కించు. 1, 2, 3 ప్రతిసారి మౌంట్ జుమా శిఖరం ముందుకు వచ్చినప్పుడల్లా లెక్కించు. 3 ఇంకా ఎడమ రాడార్ను తొక్కు. అదే సమయంలో ఆ రాడ్ను ముందుకు జరుపు, న్యూట్రల్ కన్నా కొద్దిగా ముందుకు. ఆ వలయాలు అప్పటికి ఆగిపోయాయి. ఇంకా నీవు తేలికగా వదిలే. నోస్ను వెనక్కు. విమానం సరిగా సమస్థితికి వచ్చేంత వరకు అదే అంతా కూడా. అది కష్టమా? ఇక్కడ ట్రైలర్లో కష్టంగా లేదు. అలా చేస్తూ ఉండు. కొన్నిసార్లు విమానంలో అది తేలికవుతుంది కూడా. నేను ప్రమాణం చేస్తున్నాను. నేను చెప్పసాగాను. అదే విషయాన్ని నేనెలా తెలుసుకున్నానో మాట్లాడసాగాను. నాకు కూడా వలయాలంటే భయం వేసింది. మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ సరియైన స్థితిలోని విమానంలో ఉన్నాం. ఇంకా నీవు తేలిగ్గా ఆ రాడ్ను వెనక్కు వదులు. వలయాలు విమానయాన శిక్షణ ప్రారంభంలో చాలా భయంకరమైనవి. అలాంటి భయంకరమైనవి కనుకనే ప్రభుత్వం వలయాలు చేసే శిక్షణ అవసరాలను సంవత్సరాల క్రితమే నిలిపివేసింది. విద్యార్థులు వలయాల ట్రైనింగ్కి చేరితే వారు ఇంకా విమానాన్ని నడిపినట్లే. అయితే లాస్లో హార్వర్త్, ఎవరైతే ఎస్ట్రెల్లా ఓనరో అతడు జాతీయ గాలిలో పైకి ఎగిరే ఛాంపియన్. హార్వర్త్ అంటాడు, ప్రతి విద్యార్థి తప్పక వలయాలను చేయటాన్ని నేర్చుకోవాలి, ఒంటరిగా విమానాన్ని నడిపించే ముందే అని. ఎంతమంది పైలట్లు చనిపోయారు ఎందుకంటే వారికి వలయంలో పడినప్పుడు బయటికి రావటం
తెలియకపోవటం వల్ల చాలామంది అతను అనుకున్నాడు తన సెయిల్ పోర్టులో అలా జరగకూడదు అని. నీవు క్రిందికి వెళ్ళాలని కోరుకుంటే ఇక్కడ నీవు కుడివైపుకు వదలాలి. నేను ఆమెకు చెప్పాను. అక్కడ ఏమి సంభవించవచ్చంటే నీవు ముక్కును క్రింది వైపుగా సూటిగా త్రిప్పినప్పుడు ఇంకా ఈ ప్రపంచం సుడి తిరుగుతున్నట్లు కనిపించాలి. అలా లేదంటే నీవు తప్పుగా ఉన్నావన్నమాట. మళ్ళీ అది లెస్లీకి తన భయాన్ని అధిగమించే పరీక్ష. దాన్నామే అధిగమించి విమానాన్ని గాలిలో నడపటం నేర్చుకోవాలి. దానికప్పుడు ఇంజన్ లేకున్నా పైకి తీసుకువెళ్లేందుకు. నా పరీక్ష వేరైన భయం. నేను ఆమెకు ప్రమాణం చేశాను ఎలా ప్రేమించాలో ఆమె వద్ద నేర్చుకుంటానని. నా గడ్డ కట్టిన పరిపూర్ణ మహిళను పడవేసి లెస్లీని నాకు చాలా దగ్గరగా రాణిస్తూ ఆమె నన్ను తన దగ్గరలోకి చేరేలా ఒకరినొకరం సున్నితంగా విశ్వసిస్తున్నాం. ఆ ప్రశాంతమైన ప్రదేశంలో తగువుల్లేవు, అరుపుల్లేవు. ఎడారిలో ట్రైలర్ నా ఉపాయం. ఒకవేళ ఈ ప్రయోగం బ్రహ్మాండంగా పనిచేస్తే నేను కోరుకుంటున్నాను దాన్ని త్వరగా బ్రద్దలు కొట్టి ఇంకా దానితో పరిస్థితులను అధిగమించాలని. ఇంతకన్నా మంచి పరీక్ష ఏముంది? మేమిద్దరం ఒక చిన్న గదిలో ప్లాస్టిక్ రూఫ్ క్రింద ఏ ఒక్కరం పారిపోవటానికి ఎలాంటి మార్గము లేకుండా ఉండటాన్ని మించి. ప్రజలు ఎంత బాగా పందాలతో జీవిస్తారు, వ్యక్తిగత ఇచ్ఛతో. మేము దానిలో సంతోషాన్ని కనుగొంటే నెలల తర్వాత మేము అద్భుతాన్ని కనుగొనగలం. పోట్లాటలకు బదులుగా మేమిద్దరం ఒకరినొకరు బాగా హత్తుకుపోయాం. మేము పెరుగుతూ వచ్చాం. మేము సూర్యోదయంతో ఒకరితో ఒకరం పరుగులు తీసాం. ఎడారిలో మా జేబుల్లో దూబూచులాడాం. పువ్వుల చేతి పుస్తకాలతో ఇంకా ఆ ప్రాంత మార్గదర్శక పుస్తకాలతో సెయిల్ ప్లేన్లలో ఎగిరాం. పూర్తిగా 2 రోజులు 4 రోజులు మాటల్లోనే గడిపేశాం. స్పానిష్ని నేర్చుకున్నాం. పరిశుభ్రమైన గాలిని శ్వాసించాం. సూర్యాస్త సమయాలను కెమెరాలలో బంధించాం. జీవితకాలపు నేర్పును ఒకరితో ఇంకా ఒక్క ఇతర మనిషిని మా ప్రక్కనుంచుకొని మాత్రమే మా అంతరాత్మలను తెలుసుకున్నాం. ఎక్కడ నుండి మనం వచ్చాం, మనమేమి నేర్చుకున్నాం, మనం వేరే ప్రపంచాన్ని ఎలా నిర్మించవచ్చు, ఒకవేళ మనకి నిర్మించే అవకాశమే వస్తే. మేము మా రాత్రి విందులను మా ప్రధానమైన అద్భుతాలుగా తీసుకున్న మా క్యాండిల్ వెలిగించిన టేబుల్పై ఎడారి పుష్పాల అలంకరణలతో మేము సంగీతాన్ని సరిగ్గా వింటూ మాట్లాడుకుంటూ క్యాండిల్స్ ఆరిపోయే వరకు ఆనందంగా చేసేవారం. 2 మనుషుల మధ్య విసుగు. ఒక సాయంత్రం ఆమె అంది, కలిసి ఉండటం వల్ల అది రాదు. భౌతికంగా అది విడివిడిగా ఉండటం వల్ల వస్తుంది. మానసికంగా, ఆధ్యాత్మికంగా చక్కగా చూడగలిగింది ఆమె. అది నా మొట్టమొదటి అభిప్రాయము. నాకు దానిని వ్రాసిపెట్టాను. నేను దానిని వ్రాసిపెట్టాను. చాలా దూరంగా నేను అనుకున్నాను. మనం విసుగును గురించి బాధపడనప్పుడు అయితే ఒకరు భవిత కోసం ప్రమాణం చేయలేరెప్పుడు. ఆ రోజు వచ్చింది. నేను నేలపై నిలిచి ఇంకా ఆమెను గమనించాను. ఆమె తన డ్రాగన్ను కలుసుకుంది. 2 ప్లేన్ల మధ్య నుండి ఉరుము వంటి శబ్దము వద్ద నిలిచి తన వలయాల సాధన కోసం తాను నేర్చుకున్న విమానాన్ని లాగుతోంది. నిమిషాల్లో ఆ తెల్లని క్రాస్గా ఉన్న గ్లైడర్ ఆ రెంటి మధ్య నుండి బయటకు వచ్చింది. మెల్లగా ప్రశాంతంగా తలలను దాటింది. అది నిదానించింది, ఆగింది. గాల్లో ఇంకా హుష్. ముక్కు క్రిందికి వంచి రెక్కలు వంగి తిరిగసాగింది. ఒక తెల్లని పొగ జారుతోంది. ఇంకా మెత్తగా సరిచేయబడింది. తేలికగా దాని దూకుడును మొదలుపెట్టి నిదానంగా ఆగి మళ్ళీ వలయాలను చేయసాగింది. లెస్లీ ప్యారిస్ చాలా కాలం పాటు తన భయపు కారాగారంలో లేదు. ఆ చిన్న విమానాల భయమునే కారాగారం నుండి బయటకు వచ్చి ఈరోజు అతి తేలికైన విమానాన్ని దేన్నైనా అదుపు చేసే స్థితికి వచ్చింది. ఎంత సరిగా లేకున్నా దాన్ని సరిచేస్తుంది. ఎడమకు వలయాలు, కుడికి వలయాలు, అర్ధ వలయాలు, ఇంకా రికవర్ చేయటం. 3 మలుపులు త్రిప్పి రికవరీ చేయటం. అంతా జరిపాక సరైన ఎత్తులో క్రిందికి దిగటం, గాలిలో తేలే విధానం, ఇంకా నేలపై చక్కగా దింపటం అన్నీ నేర్చేసుకుంది. ఆ గ్లైడర్ నేలకు దిగింది. దాని ఒకే చక్రంపై దొర్లుకుంటూ వచ్చింది. ఆ మట్టి రన్వేపై 1 అడుగు దూరంలోగా ఆగింది.
ఎడమ రెక్క నిదానంగా నేల వైపుకు వంగింది. ఇంకా ఆమె పరీక్ష పూర్తయింది. నేను ఆమె వైపుగా రన్వేపై పరిగెత్తాను. కాక్పిట్లో నుండి భయంగా అరిచిన అరుపు దారిలో నా చెవిన పడింది. ఆమెకు నేర్పించే అధ్యాపకుడు ఆనందంగా కేకలు వేస్తున్నారు. నీవు చేశావు దాన్ని, నీ అంతటి నీవుగా వలయాలు చేశావు లెస్లీ. హరే. ఆ తర్వాత ఆ తలుపు తెరుచుకుంది. అక్కడ ఆమె ఉంది. ఆమె ముఖంపై ఒక నవ్వు. నేనేమి చెప్తానా అని సిగ్గుగా నా వైపు చూస్తోంది. ఆమె నవ్వును నేను ముద్దాడాను. పరిపూర్ణమైన ఎగరటం, ఊకు పరిపూర్ణమైన వలయాలు. నీకెంత గర్వకారణం. ఆ మరుసటి రోజు ఆమె ఒక్కటే చేసింది. ఎంత సంతోషకరమైన అంకిత భావం ఉంది. ప్రక్కగా నిలబడి ఇంకా మన ప్రియ స్నేహితులను మనం లేకుండా చేస్తున్న ప్రదర్శనను చూడటం. ఒక వేరైన మనస్తత్వం ఆమెలో ప్రవేశించింది. ఇంకా ఆమె శరీరాన్ని ఉపయోగించుకుని ఆమెలోని భయం అనే క్రూర జంతువు చీల్చి చెండాడి నాశనం చేసి అది ఎన్నో విజయాలను కలిగించగల మనోధైర్యాన్ని కానుకగా ఇచ్చినట్లు ఇంకా ఆమె మనసును ఆమె ముఖం ప్రస్ఫుటీకరిస్తోంది. సముద్రపు నీలి కన్నులలో బంగారు కాంతుల మెరుపులు, విద్యుత్తు కాంతి విన్యాసాలు ఒక పవర్ ప్లాంట్లోంచి వస్తున్నట్లుగా ఉన్నాయి. శక్తి ఆమె. నేను అనుకున్నాను, రిచార్డ్, నువ్వెప్పుడు మర్చిపోకు, నీవు చూస్తున్నది ఒక మామూలు స్త్రీమూర్తిని కాదు, ఇది ఒక సాధారణమైన మానవ స్త్రీ కాదని నువ్వెప్పటికీ మర్చిపోకు. ఆమె తన పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొన్నట్లుగా నేను ఎదుర్కోలేకపోతున్నాను. ప్రతి సమయంలోనూ కారణం లేకుండానే నేను ఆమె పట్ల బిగుసుకుపోతున్నాను. నిశ్శబ్దంగా ఎందుకో తెలియకుండా తోసేస్తున్నాను నా నుండి. అలాంటి సమయాల్లో ఆమె బాధపడుతోంది. ఇంకా అంటోంది, అలా నీవు ఈరోజు నా పట్ల మొరటగా ఉన్నావు. నీవు జాక్తో మాట్లాడుతున్నప్పుడు నేను విమానాన్ని దింపి పరిగెత్తుకుంటూ మిమ్మల్ని కలవాలని వస్తే నీవు నా వైపుకి నీ వీపు నుంచావు. ఇంకా నేనక్కడ లేనట్లుగా నేను అక్కడే ఉన్నప్పటికీ నీవు అప్పటి వరకు లేనట్లుగా, అప్పుడే చూసినట్లుగా విష్ చేశావు. లెస్లీ, దయచేసి నీవక్కడున్నావని నాకు తెలీదు. మేం మాట్లాడుకున్నాం. నీకోసం అన్నీ పూర్తిగా మానేయాలంటావా? నాకు తెలుసు ఆమె అక్కడుందని. అయితే నటించట్లేదు. ఆమెకి ఒక ఆకురాలిన పాటైనా లేదా గాలి వీచినంతైనా ఆమె గుర్తించినా కూడా నేనెందుకు అబద్ధం చెబుతున్నాను? అదే మళ్ళీ జరిగింది. నడకలు, సంగీతం, ఎగరటం, క్రొవ్వొత్తులు, ఇవన్నీ అలవాట్ల మధ్య నేను కొత్త గోడలు నిర్మించాను. వాటి ప్రక్కన చల్లగా దాగాను. పాత షీల్డులను ఆమె వ్యతిరేకంగా వాడసాగాను. ఆమెకు అంతగా కోపం రాలేదు. తర్వాత ఆమె విషాదంగా మారింది. ఓ రిచార్డు, నీవు ప్రేమను అసహించుకునే దయ్యంచే శపించబడ్డావా? నువ్వు ప్రమాణం చేశావు, అడ్డంకులను అధిగమిస్తానని, మన మధ్య కొత్త అడ్డంకులను దింపనని. ఆమె ట్రైలర్ను వదిలి వెళ్ళింది. వెనక్కి నడిచి ముందుకు వెళ్ళింది ఒంటరిగా. ఆ చీకట్లో గ్లైడర్ రన్వే పొడవునా ముందుకు వెనక్కు మైళ్ళ దూరం. నేను దయ్యంతో శపించబడలేదు నేననుకున్నాను. ఒక ఆలోచన రహిత స్థితిలో ఇంకా ఆమె పలికింది, నేను దయ్యంతో శపించబడ్డానని. ఎందుకు ఆమె ఎక్కువగా ప్రవర్తిస్తుంది? మాట్లాడకుండా నేను ఆలోచనల్లో ఉండగానే ఆమె తిరిగి వచ్చింది. ఆమె తన జర్నల్ కోసం గంటల తరబడి వ్రాసింది. మేము ప్రవేశించిన సెయిల్ ప్లేన్ రేస్కి చెందిన సాధనా వారం అది. నేను పైలట్గా, లెస్లీ గ్రౌండ్ క్రూగా ఉన్నాం. మా టీంలో ఉదయం 5 గంటలకల్లా లేచి విమానాన్ని కడిగి పాలిష్ చేసి ఉదయపు ఉష్ణోగ్రత తక్కువగా ఉండటంతో విమానపు ఇంజన్ను 100 డిగ్రీలకు పెంచి రన్వేలో దాని లైన్లోకి లాక్కొచ్చాం. దాని రెక్కల్లో నీళ్ల బరువులను సరిగ్గా వరగకుండా నింపాం. టేక్ ఆఫ్ సమయం వరకు ఆమెన మెడ చుట్టూ టవల్తో ఐస్ పాకుల నుంచింది. ఆమె ఎండలో నిలిచి ఉన్నప్పటికీ తనకేమీ చేసుకోకుండా. నేను టేకాఫ్ చేశాక ఆమె ట్రక్ రేడియోలో నాతో సంబంధాన్ని కలిగి ఉంది. అలాగే తాను ట్రక్తో ప్రక్కనున్న పట్టణానికి సరుకులు, నీళ్లు తీసుకువచ్చేందుకు వెళ్ళి నన్ను, నా ప్లేన్ను తీసుకువెళ్లేందుకు మేము తప్పనిసరిగా దిగవలసిన వచ్చిన 100 మైళ్ళ దూరానికి వచ్చేసింది. నేను దిగేసరికి ఆమె అక్కడ చల్లని వేళ్లతో తయారు చేసిన బీరుతో రెడీగా ఉంది. గ్లైడర్ని రాత్రి కట్టి
ఉంచేందుకు సరైన చోటుకు తోయటంలో సాయం చేసింది. ఆ తర్వాత అందాల శృంగార దేవతగా మారి ఆమె క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి కొసరి కొసరి వడ్డించింది. ఆ రోజు నేను చేసిన సాహసాలను వింది. సాహసాల కనువింది. ఆమె ఒక్కసారి నాకు చెప్పింది తనకు వేడి పడదని. అయితే ఇప్పుడు అలాంటి వేడిమితో అలసట చెందిన గుర్తులనేమీ చూపట్లేదు. ఒక ఎడారి జీవిలా పనిచేసింది ఆగకుండా వరుసగా 5 రోజులు. మేము మా సాధనలో బ్రహ్మాండంగా పనిచేశాం. ఇంకా దానిలో ఎక్కువ గొప్పతనం ఆమెదే. ఆమె సరిగ్గా గ్రౌండ్ క్రూగా ప్రతిదాన్ని చక్కగా ఎన్నుకుంది. అలాంటి సమయంలో ఆమెను నేనెందుకు దూరంగా ఉంచాలి? అప్పుడే నేను క్రిందికి దిగాక ఆమె వచ్చి కలిసింది. మళ్ళీ అక్కడ నా గోడలు మొదలైనాయి. నేను ఇతర పైలట్లతో మాట్లాడుతున్నాను. గమనించలేదు ఆమె వెళ్ళిపోవటాన్ని. నేనొక్కడనే ఆ సెయిల్ ప్లేన్ని దాని ప్రదేశంలో ఉంచి ఎండలో ఇంకేమీ పని లేకపోవటంతో. అయితే ఆమె వెళ్ళిపోవటం వల్ల వచ్చిన కోపాన్ని తేలిగ్గా తీసుకుంటూ వెళ్ళాను. నేను ట్రైలర్లోకి వెళ్ళేసరికి ఆమె నేలపై పడుకుని ఉంది, కృత్రిమంగా ఉక్కిరి బిక్కిరి అవుతూ. హాయ్ నేనన్నాను. పని వల్ల కలిగిన అలసటతో నీవు చేసిన సహాయానికి చాలా చాలా కృతజ్ఞతలు. సమాధానం లేదు. ఏది నాకు అవసరమో అదే నిజంగా విమానయానం చేశాక నేనన్నాను. మాట లేదు. ఆమె నేలపై పడుకునే ఉంది, ఒక్క మాట పలికేందుకు కూడా తిరస్కరిస్తూ. బహుశా నేనప్పుడు గుర్తించాను కొద్దిపాటి దూరాన్ని. నా మనసును చదువుకున్నాను. ఇంకా పిచ్చెక్కింది. నిశ్శబ్దపు ఆటలు చండాలం నేననుకున్నాను. ఏదైనా తనను బాధిస్తుంటే, తనకిష్టం లేనిది నేనేదైనా చేస్తుంటే ఎందుకు ఆమె వచ్చి చెప్పవచ్చునుగా. ఆమె మాట్లాడదు, నేను మాట్లాడను. నేను ఆమె శరీరంపై నుండి దాటుకుని ఎయిర్ కండిషనర్ వైపు తిరిగాను. అప్పుడు నేను కుర్చీలో కూర్చుని ఒళ్ళు విరుచుకున్నాను. ఒక పైకెగిరిపోయే దాన్ని గూర్చిన పుస్తకం తీసి చదవసాగాను. ఆలోచిస్తున్నాను. ఆమె ఈ విధంగా ప్రవర్తించినట్లయితే ఇంకా ఎక్కువ కాలం మేమిద్దరం కలిసి ఉండే భవిష్యత్తు ఉండదని. కొంతసేపటికి ఆమె కదిలింది. కొంతసేపు ఆగి లేచింది. అపారమైన అలసటతో తనను తాను బాత్రూంలోకి లాక్కుంది. నేను పంపులు నీళ్లు విప్పటాన్ని విన్నాను. ఆమె నీటిని వృధా చేస్తోంది. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆ నీటిలోని ప్రతి చుక్కను పట్టణం నుండి బలవంతంగా ఈడ్చుకు వస్తానని. ట్రైలర్ ట్యాంకులను నేను నింపుతానని ఆమె నాకు పని కల్పించాలనుకుంటోంది. నీటి శబ్దం ఆగిపోయింది. నేను పుస్తకాన్ని పెట్టేశాను. ఆమె ఇంకా నేను మా ఎడారిలో జీవితానికి ఆశ్చర్యపోయాను. అది నా గతంలోని గాఢతను కొంచెం కొంచెంగా అరగదీస్తోందా? నేను నేర్చుకోలేదు ఆమె ముళ్ళను క్షమించటాన్ని. ఆమె సరిగా అర్థం చేసుకోలేదు. బాధపడింది. నేను చాలా పెద్ద క్షమించాల్సినంత కాదా నేను? బాత్రూమ్ నుండి ఏ శబ్దమూ లేదు. బాధాకరమైనది ఏంటంటే బహుశా వెక్కిళ్ళు చప్పుడేమో. దాని చిన్న తలుపు దగ్గరకు వెళ్ళి 2 సార్లు తట్టాను. ఐఆమ్ సారీ ఊకి నేనన్నాను. నేను నిన్ను క్షమిస్తాను. రే లోపల ఒక మురగం బ్రద్దలైంది. సీసాలు, డబ్బాలు, బ్రష్లు, హెయిర్ డ్రయర్లు, గోడలకు కొట్టుకున్న చప్పుడు. నువ్వు దేవుడు శపించిన వాడి కొడక. ఐ హేట్ యు. నేను నీ ముఖం తిరిగి చూడాలని కోరుకోవటం లేదు. నేను నీ దరిద్రపు గ్లైడర్ కోసం కష్టపడి ఎండ దెబ్బతిని నేలపై చచ్చినట్లు పడి ఉంటే నీవు పుస్తకం చదువుకుంటూ కూర్చుంటావా? నేను చచ్చినా నీకేమీ జాగ్రత్త లేదన్నమాట నా పట్ల. మంచిది. నేను ఆ రిచర్డ్ దేవుడు శపించిన బాక్. బయటకు పో, నరకంలో పడు. ఎక్కడ నుండి పో, నన్ను ఒంటరిగా వదిలే. నువ్వు స్వార్థపరమైన పంది. ఎన్నడూ ఏ ఒక్కరూ నా జీవితంలో ఆ విధంగా మాట్లాడలేదు. నాకు కానీ ఇతరులు అలా ప్రవర్తించగా కానీ నేనెన్నడూ చూడను కూడా లేదు. ఆమె విషయాలను పగలగొట్టేసింది ఇంకా అక్కడ. అర్థం చేసుకుని త్వరగా నేను ట్రైలర్ తలుపులు గట్టిగా కొడుతూ ఎండలో ఆపి ఉన్న మేయర్స్లోకి పరిగెత్తాను. అది చాలా వేడిగా చీమలు పాకుతున్నట్లుగా ఉంది. నేను రక్షణ లేదని గుర్తించాను. ఆమెతో విషయం ఏమిటి అసలు? ఆమె కోరినట్లుగాన పరిపూర్ణ మహిళను వదిలేశాను. నేనెంత మూర్ఖుణ్ణి!
నేను విమానయాత్రలు చేయించటం మొదలుపెట్టినప్పుడు నా మేఘాల భయాన్ని నేనే పోగొట్టుకున్నాను. ఒకసారి వాటి నుండి దూరంగా పోయాను, ఇంక ఒంటరిగా వాటిలోకి వెళ్ళిపోయాను. చాలా చక్కగా అవి నిలిచిపోయాయి. నేను ఆ విధానాన్నే పర్సోఫోబియాలోనూ ఉపయోగించాను. అవి కూడా బాగా అలాగే పనిచేశాయి. ఎవరైనా నాకు నచ్చకపోతే నేను వదిలేస్తాను. ఆ తర్వాత వారితో మాట్లాడను, ఒక్క మాట కూడా కనిపించను, ఆలోచించను. చాలాసార్లు అది సరిగ్గానే పనిచేస్తుంది. విడిచిపెట్టడం అన్నది ఒక తాత్కాలపు చికిత్సగా ఎవరికైనా మీకు పనిచేస్తుంది. కాకపోతే అయితే 1కి 2 బిలియన్ల అవకాశాలు అలా మీరెప్పుడైనా మీ ఆత్మ సహచరుల మధ్య ఏర్పడవచ్చు. అలా అనిపించగానే నేను ఒక అరలా తాళం వేయబడినట్లు, ఇంకా ఒళ్ళు విరుచుకున్న అన్నట్లు అనిపించింది. పరిగెత్తు పరిగెత్తు నేను కోరుకున్నాను. విమానంలోకి దూకాను. ఇంజన్ స్టార్ట్ చేశాను. వాతావరణం కానీ ఎడారిలోకి నడవసాగాను. ఎవరికైనా నాపై అరిచే హక్కు వాతావరణం కానీ దేన్ని కానీ పరిశీలించకుండానే టేకాఫ్ తీసుకునేటప్పుడు దాని నోసు ఏ వైపుగా ఉందో కూడా చూడకు. ఫైర్ వాల్ను, థ్రోటిల్ను లాగు, వెళ్ళిపో. ఎక్కడైనా ఆగు, ఇంధనం నింపుకో, వెళ్ళిపో వెళ్ళిపో. ఎవరికి నాపై అరిచే హక్కు లేదు. ఒక్కసారి నీవు నాపై అరిచావు, ఇంకా మరో అవకాశం పొందలేవు. ఎందుకంటే నేను శాశ్వతంగా మరెప్పటికీ వెళ్ళిపోతాను కనుక. తలుపులు గట్టిగా కొట్టేశాను. ఇంకా నా ఈ బంధాన్ని పూర్తి చేశాను దాని ద్వారా. అక్కడ నేను ఆగిపోయాను. విమానం తలుపుకున్న మెరిసే హ్యాండిల్పై నా వేళ్లున్నాయి. నా మనసు ఈసారి వెళ్ళిపోవటాన్ని అంగీకరించటం లేదు. నా మనసు ఊపింది తల. సరే సరే, అలా ఆమె నాపై పిచ్చిగా ప్రవర్తించే హక్కు కలిగి ఉంది. నేను ఏదో ఆలోచన లేకుండా మళ్ళీ చేశాను. నేను ఎడారిలోకి నడవసాగాను. నడవటంతో నా ఎగసిపడిన కోపము చల్లబడింది, నా బాధ కూడా. ఇది నా పరీక్షలలో ఒకటి. నేను నేర్చుకుంటున్నానని రుజువు చేయాలి. ఒకవేళ నేను పారిపోకుంటే మేము నిజంగా సమస్యలో లేము. ఆమె కొద్దిగా ఎక్కువగా, నాకన్నా చాలా ఎక్కువ ప్రకటించగలది. నేను కొంతసేపు నడిచాను. నేను మరణించే స్థితిలోనున్న దారిని రక్షించే ట్రైనింగునంతా గుర్తు చేసుకున్నాను. ఆ ప్రకాశవంతమైన ఎండలో నిలిచి. ఆమె ఎక్కువసేపు ఎండలో గడిపిందా? ఆమె ఆ ఎండ వేడిమికి తాకలేక స్పృహ తప్పబోయి నీరసించి ఉందా? పొగరు, బాధ కడుక్కుపోయాయి. లెస్లీ ఎండవేడిమికి తాళలేక పడిపోయింది. ఇంకా నేను దాన్ని అబద్ధం అనుకున్నాను. రిచార్డు, నీవు ఎంతటి మూర్ఖుడివి. నేను పరుగున ట్రైలర్ వైపుగా నడిచాను. దారిలో ఒక ఎడారి పుష్పం మేమెంతకు ముందెప్పుడు చూడనిది కనిపించింది. వేగంగా దాన్ని ఇసుక నుండి తవ్వి నా నోట్బుక్లోని ఒక పేజీ చింపి దానిలో చుట్టాను. నేను ప్రవేశించేసరికి ఆమె మంచంపై పడుకుని వెక్కి పడుతోంది. ఐఆమ్ సారీ ఊకి నేను నిదానంగా చెప్పాను. ఆమె శిరోజాలు సవరిస్తూ ఐఆమ్ వెరీ సారీ, నాకు తెలీదు. ఆమె సమాధానమే లేదు. నేను ఒక కొత్త పువ్వును చూశాను. నేను ఎడారి నుండి నీకోసం ఆ పువ్వును తెచ్చాను. అది నీళ్లను కోరుకుంటుందని నువ్వనుకుంటున్నావా? ఆమె లేచి కూర్చుంది. ఆమె కన్నీళ్లు తుడుచుకుంది. ఆ చిన్న మొక్కను గంభీరంగా పరిశీలించింది. అవును, అది నీటిని కోరుకుంటోంది. నేను ఒక కప్పు నీళ్లు తెచ్చాను దాన్ని ఉంచటానికి, ఇంకా ఒక గ్లాసు నీళ్లు తను త్రాగటానికి. థ్యాంక్ యూ ఆ పువ్వు తెచ్చినందుకు. 1 నిమిషం తర్వాత అంది. నీ క్షమాపణకు థ్యాంక్ యూ. ఇంకా రిచార్డ్, గుర్తుంచుకునేందుకు ప్రయత్నించు. నీ జీవితంలో ఎవరినైనా నీవు కలిగి ఉండాలని కోరుకుంటే వారు నీవు కోరుకున్నట్లుండాలనుకోకు. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఆమె విమానం నుండి సంతోషంగా, ప్రకాశవంతంగా, ప్రేమపూర్వకంగా దిగివచ్చింది. ఆమె గాలిలో 3 గంటల కంటే ఎక్కువగా గడిపి వచ్చింది. దిగటానికి కుదరలేదు, ఎందుకంటే ఆమెకు లిఫ్ట్ దొరకలేదు. అయితే ఎందుకో మరో పైలట్కి విమానం అవసరం ఉంది. ఆమె నన్ను ముద్దు పెట్టుకుంది, పొగిడింది. ఇంకా ఆకలితో ఆమె ఏమేమి నేర్చుకుందో చెప్పసాగింది. నేను సలాడ్ను సర్దాను. ఆమె చెప్పేది వింటూ వాటిని గాలిలో ఎత్తిపోసాను. బౌల్లో 2 భాగాలుగా చేశాను. నేను గమనించాను. నీవు దిగటాన్ని మళ్ళీ నేనన్నాను.
మేరీ మూవీ స్టారు కెమెరా ముందు దిగినట్లు నీవు క్రిందికి పిచ్చుక వాలినంత తేలికగా ఉంది. నేను కోరుకోవటం లేదు ఆమె అంది. నేను క్రిందికి వచ్చేప్పుడు అన్నీ ఫెయిల్యూర్లే, లేకుంటే నేను ఆ పొదల్లోకి పోయేదాన్ని. చెడ్డ తీర్పు. ఆమె తాను క్రిందికి రావటాన్ని గూర్చి గర్వంగా ఉంది. అదే నేను ఆమెకు చెప్పాను. ఆమెను పొగిడినప్పుడు ఆమె వెంటనే విషయాన్ని ప్రక్కదారి పట్టేస్తుంది. ఆ కాంప్లిమెంట్కు షాక్ అవుతుందో ఏమనుకుంటుందో ఒప్పుకునేది ఉండదు తేలిగ్గా. ఇదే సమయం నేను అనుకున్నాను ఆమెకు చెప్పేందుకు. నేను కొంతకాలం పాటు వెళ్ళాలనుకుంటున్నాను. ఆమె నేనంటున్నదేమిటో అర్థమైనప్పటికీ నా వైపు భయపడుతున్నట్లుగా చూసింది. నాకు ఒక అవకాశం ఇచ్చేందుకు, నా మనస్సు ఆఖరి నిమిషం వరకు మారేందుకు, 2 స్థాయిలను గూర్చి మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు వెళ్ళటం గురించి ఎక్కువ ఇబ్బంది పడకు. ఆ థర్మల్స్ అన్నీ చల్లగా ఉంటాయి. వెనక్కి తిరగటానికి బదులుగా నేను తల వెనక్కు తిప్పాను. నేను సెయిల్ ప్లేన్ టేకాఫ్ గురించి మాట్లాడటం లేదు. నేను అంటున్నది వదిలి వెళ్ళటం గురించి. రేపు ప్రొద్దున్న పందెం పూర్తయ్యాక అది ఎలాగనిపిస్తోంది? కొన్నాళ్ల పాటు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. నీకు కూడా అలాగే ఉండి ఉంటుంది కదూ. ఆమె తన ఫోర్కును ప్లేటులో ఉంచేసింది. కుర్చీలో వెనక్కి జారగిలపడి కూర్చుంది. నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంది. నేను సరిగా చెప్పలేను. ఎక్కడికన్నది విషయం కాదు. ఎక్కడికైనా సరే, కేవలం 2 వారాల పాటు ఒంటరిగా గడపాలనిపిస్తోంది. లోపల అనుకుంటూ ఉన్నాను. నన్ను మంచిగా భావించు. దయచేసి చెప్పు నీవు అర్థం చేసుకున్నానని. నీకు ఒంటరితనం అవసరం ఉందని. నీకై నీవుగా టీవీ షోలో పాలు పంచుకోరాదు లాస్ ఏంజల్స్లో? ఆమె నా వైపు చూసింది. ముఖం ప్రశ్నార్థకంగా ఉంది. కొన్ని చిన్న చిన్న సమస్యలు తప్ప మన జీవితాల్లో మనం ఆనందమయమైన సమయంగా దీన్ని గడిపాం. ఇంతకుముందు కన్నా కూడా హఠాత్తుగా ఇప్పుడు నీవు ఎక్కడికైనా ఒంటరిగా ఉండేందుకు పారిపోవాలంటున్నాం. అది ఒంటరిగా ఉండేందుకు. అలాగనటం ఏమీ బాగోలేదు లెస్లీ. నేను మారుతానని ప్రమాణం చేశాను. నేను మారాను. నేనే వేరే ఇతర స్త్రీల జోలికి వెళ్ళనని ప్రమాణం చేశాను. అక్కడ వేరే ఇతర స్త్రీలు లేరు. ఒకవేళ మన పరీక్ష సరిగా పని చేయనట్లయితే, ఒకవేళ నేను ఇతరులను అనుకుంటాను. అది నీకు చెప్తాను. నీకు చెప్పాలనుకుంటే నేను అది క్రూరంగా ఉన్నదైనా సరే నేను నీకు చెప్పే తీరుతానని నీకు తెలుసు. అవును, నేను చెప్తాను. ఆ మాటలంటూ ఆమెను చూశాను. అక్కడ ఏ భావాలు లేవు. ఆ ప్రియమైన ముఖము, ఇంకా ముఖ సంబంధమైన నీడలు తప్ప. ఆమె మెదడు విశ్లేషిస్తోంది. కాంతి అంత వేగంగా కారణాలు, సలహాలు, మార్గాలు, మార్పులు, వీటన్నింటినీ. నేను అనుకున్నాను ఆమె ముందుగా కానీ తర్వాత కానీ దీనికి ఊహించవలసింది అని. నా క్లినికల్ నాశనకారి. అది మనసులోవి తుడిచివేసే విభాగం అనుమానించింది. మా ప్రయోగం 2 వారాల కల్లా అంతమవుతుందని. నేను అనుకున్నాను ఆమె ముందు కానీ తర్వాత కానీ దీనిని ఊహించవలసింది అని. నా క్లినికల్ నాశనకారి. అది మనసులోవి తుడిచివేసే విభాగం అనుమానించింది. మా ప్రయోగం 2 వారాల కల్లా అంతమవుతుందని. ఇంకా మేము కలిసి జీవించటం ఈ ట్రైలర్లో మొదలుపెట్టి రేపటికి 6 నెలలు పూర్తవుతాయి. ఒక్కరోజు కూడా విడిగా లేము. నా విడాకులు తీసుకున్న తర్వాత ఏ ఒక్క స్త్రీతోనైనా నేను 6 రోజులకు మించి ఉండలేదు. అందువలనే విశ్రాంతి కోసం కాలం కావాలి. లెస్లీ, దయచేసి ఇద్దరి మధ్య ఎప్పుడో ఒకసారి కొంతకాలం దూరం సంభవిస్తే అదేమంత పెద్ద తప్ప. వివాహాల్లో కూడా అలా జరిగితే అదేమైనా మరణాంతక విషయమా? ఊరి భగవంతుడా! అతడు తన సబ్బుపెట్టిపై కాలు వేయిస్తున్నాడు. ఒకవేళ నేను సూత్రాలు, కారణాలు వింటూ పోతే నీవు ప్రేమించలేదనిపిస్తుంది. ఆమె తన చేతిని ఎత్తి నా వైపుగా చూపింది. నాకు తెలుసు నీకు ప్రేమ అనే పదం అంటేనే అసహ్యమని, దాన్ని నీవు పలకవని. నీవు నాకు 100 సార్లు చెప్పి ఉన్నావు. నువ్వెప్పటికీ దాన్ని ఉపయోగించాలనుకోవటం లేదని. అయితే నేనిప్పుడు దానినే ఉపయోగిస్తాను. కారణాలు, సారాంశాలు నీవు ఎవరిని ప్రేమించటం లేదని చెప్తున్నాయి. అయితే ఆకాశం లేదా నీ విమానం. ఒకవేళ నేను వినవలసి వస్తే నేను పెద్దగా అరవబోతున్నాను. నేను ప్రశాంతంగా కూర్చున్నాను.
ఆమె మనసులోకి నన్ను నేను ప్రవేశపెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాను. అయితే జారిపోతున్నాను. ఒకరి నుండి ఒకరు కొన్నాళ్ల పాటు సెలవు పొందితే తప్పేమిటి? ఎందుకు ఆమె ఒకరి నుండి ఒకరం కొద్ది కాలం పాటు దూరంగా ఉందామంటే అలా పట్టించుకుంటోంది? అరవటం అంటే నీ గొంతును పెంచటం. నేను నవ్వుతూ అన్నాను. అలా చెప్పడం ఒకవేళ నా పవిత్ర నియమాల పట్ల ఎంతో తమాషాను చేయటమే. ఆ తర్వాత మా ఇద్దరికి ఎదురైన భయంకర కాలం చూపించింది. ఆమె నవ్వలేదు. నువ్వు నీ చెత్త నియమాలు ఎన్నాళ్ళు? ఊరు దేవుడా, ఇంకా ఎంతకాలం పాటు నీవు ఆ చెత్తను నీ చుట్టూ లాక్కుని ఉంచుకుంటావు అంది. క్రోధపు తరంగం ఒక్కసారిగా నాలో ఎగిసిపడింది. ఒకవేళ అవి సత్యం కానట్లయితే వాటితో నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నీవు చూడలేదా? ఈ విషయాలే నాకు ముఖ్యం. అవి నాకు సత్యాలు. నేను వాటితోనే జీవించటానికే ఉన్నాను. ఇంకా దయచేసి నా ముందు నీ భాషను గమనించుకో అన్నాను. ఇప్పుడు నీవు నాకు చెప్తున్నావు ఎలా మాట్లాడాలో. నేను దేవుడు శపించిన దాన్ని బాగా చెప్తున్నాను. ఏది నేను దేవుడు శపించినంత బాగానో దయచేసి చెప్పు. నీకు అలా మాట్లాడే స్వేచ్ఛ ఉంది. లెస్లీ అయితే నాకు వినవలసిన అవసరం లేదు. ఓహ్, నువ్వు నీ తెలివి తక్కువ గర్వం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మర్యాద లేకుండా ప్రవర్తిస్తుంటే నేను అక్కడ నిలిచి ఉండలేను. ఇంకా అయితే ఒక విషయం విడిచిపెట్టినట్లయితే నేను అక్కడ నిలిచి ఉండలేను. ఆమె తన చేతుల్లో ముఖాన్ని దాచుకుంది. ఆమె వెంట్రుకలు దాన్ని కప్పేయాలని ప్రయత్నిస్తున్నాయి. బంగారు పరదాలాగా ఆమె బాధను కప్పివేస్తున్నాయి. విడిచిపెట్టటమా? నేనన్నాను. నిన్ను విడిచిపెట్టడానికి వెళ్ళిపోతాననటం లేదు. నేను చెప్పేది మొత్తం నువ్వే. ఇంకా నేనుండలేను. విడిచిపెట్టబడి ఆమె పదాలు వెక్కిళ్ళ మధ్య నుండి ముద్దుగా వస్తున్నాయి. ఆమె చేతుల నుండి బంగారం నుండి నేను టేబుల్ను జరిపాను. ఆమె కుర్చీలో తనతో పాటు కూర్చున్నాను. బంతిలాగా చుట్టుకొనిన ఆమె శరీరాన్ని నా వైపు లాక్కున్నాను. ఆమె తన పట్టు వీడలేదు. ఆమెకు వెక్కిళ్ళు పెట్టడం ఆపను లేదు. ఆమె ఆ క్షణంలో తన తల్లిదండ్రులు ఇద్దరు విడాకులు తీసుకున్నప్పుడు అనుభవించిన విడిచిపెట్టబడటం అనే చిన్న పాపగా తాను దానిని ఎదుర్కొన్న విడిచిపెట్టడం అన్న భావనలోకి జారిపోయింది. ఆమె వారిద్దరితోనూ గడిపింది. ఆ ఇద్దరిని ప్రేమించింది. తర్వాత కానీ ఆ గాయపు మచ్చ ఆ చిన్నతనంలో ఏర్పడినది మాత్రం ఎప్పటికీ మాసిపోలేదు. లెస్లీ తన మార్గంలో తనకు తానుగానే ఉంది. తాను ఒంటరిగానే జీవించింది. ఆమె ఒంటరిగానే సంతోషాన్ని అనుభవించింది. ఇప్పుడు ఆమె తననలా ఒంటరిగా ఆలోచించలేకపోతుంది. కారణం మేమిద్దరం కలిసి నెలల కాలం ఆనందంగా గడిపాం. ఆమె మొదటిసారిగా స్వేచ్ఛగా ఉండటాన్ని, తన స్వతంత్రంలోని భాగాన్ని ఒంటరితనంగా భావిస్తోంది. ఆమె తన సొంత గోడలను కట్టుకుంది. ఆ గోడల లోపల నేనున్నాను. ఇప్పుడు నేనిక్కడే ఉన్నాను. నేనిక్కడే ఉన్నాను. నా గర్వాన్ని గూర్చి ఆమె సరిగ్గా గుర్తించింది. నేను అనుకున్నాను. నేను అలా నన్ను రక్షించుకుంటూ పోతున్న విషయాన్ని గూర్చిన మొదటి క్లూ ముట్టడిని పొందాను. నేను మర్చిపోయాను ఆమె ఒక నరకం నుండే విజయవంతంగా బయటకు వచ్చిన వ్యక్తిని. ఆమె అలా దృఢంగా, ఇంకా అందంగా, చురుగ్గా ఉండే వ్యక్తిగా తయారై కూడా ఇప్పటికీ భయపడుతోంది. హాలీవుడ్లో ఆమె చాలా గొప్ప కేంద్రము. నేను పొందిన గౌరవానికంటే ఆమెది నేనెన్నడూ చూడనంత అధికం. ఆ రోజు మేము 9 గంటలు ఫోనులో మాట్లాడుకున్న మరునాడే ఆమె తన స్నేహితులందరినీ వదిలేసి, ఏజెంట్లను, స్టూడియోలను, రాజకీయాలను ఒక్క గుడ్ బై కూడా చెప్పకుండా వదిలేసి, ఒక్క వివరణ కూడా ఇవ్వకుండా, తాను త్వరలో తిరిగి వస్తుందో రావటానికి ఆలస్యం అవుతుందో చెప్పకుండా వచ్చేసింది. ఆమె చాలా తేలిగ్గా వదిలేసిందంటే పశ్చిమానికి చూస్తూ నేను చూశాను. పట్టణంలో వదిలేటప్పుడు ఎన్నో పరంపరల ముఖాలను. లెస్లీ ప్యారిస్కు ఏమి జరిగింది ఇప్పుడు అనేదాన్ని. ఆమె ఆ పెద్ద ఎడారికి కేంద్రమైంది. ఆమె పాత ముసలి పిల్లి ప్రశాంతంగా చనిపోయిన దానికి బదులుగా ఇక్కడ ప్రశాంతంగా లేకపోవటమే కాక విషపు పాములు, తేళ్ళు, ఇంకా ఇసుక రాళ్ళు తన సుఖం కోసం ఆమెకు దగ్గరగా ఉండే ప్రపంచంగా ఆ మెత్తని భయంకరమైన విమానయానం ఆమె ప్రతి విషయాన్ని జూదమాడుతోంది. హాలీవుడ్ను జార విడిచింది. ఈ ఎడారి భూమిలో ఆమె నన్నొక్కడనే విశ్వసించింది. తనను రక్షించుకునేందుకు
ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా అయితే మేమిద్దరము కలిసి ఉన్నప్పటి ఆనందమే వెచ్చని శక్తిగా మమ్మల్ని చుట్టుకుని ఉంటుందని ఆమె వెక్కిళ్ళు నిదానించాయి. అయినప్పటికీ తాను నాకు వ్యతిరేక దిశలో ఆందోళనతో అలాగే చుట్టుకుని ఉంది. ఆమెను ఏడ్పించటం నాకు ఇష్టం లేదు. అయితే అది ఆమె లోపం. మేము ఒప్పుకునే ఉన్నాం ఇది ఒక ప్రయోగమని. ఎక్కువ కాలం ఇద్దరం కలిసి కాలం గడపాలని. అది మా ఒప్పందంలోని భాగం కాదు. కొన్ని వారాలు ఒంటరిగా గడపకూడదని ఏమీ లేదు. ఆమె నాపై అరిచినప్పుడు కాదనక ఎక్కడ నేను శాంతంగా ఉండగలను? ఇంకా ఎప్పుడైనా వెళ్ళేందుకు నా స్వేచ్ఛను వాడుకుంటూ ఆమెయే తనకు తానుగా నేను వెళ్ళేందుకు కారణమవుతోంది. ఆమె చాలా చురుకైనది. త్వరలోనే మేము ఒకరికొకరం జైలర్లుగా మారిపోతాం. మా ఖైదీలు పారిపోవాలని కోరుకుంటారు. ఓహ్ రిచర్డ్, ఆమె అంది. నీరసించింది, ఇంకా అలిసింది. నేను అది పనిచేయాలని కోరుకున్నాను, కలిసి ఉండటం. నీవది పనిచేయాలని కోరుకోవటం లేదు? అవును, కోరుకుంటున్నాను. నేను కోరుకున్నాను. ఒకవేళ నీవు వదిలితే నేనెవరినో నేను అనుకున్నాను. నేను ఎన్నడూ నీవు కోరుతున్న విషయాలకు మధ్య నిలువను. ఎందుకు నీవు అదే విషయాన్ని నాకు చెప్పవు? ఆమె చుట్టుకున్న శరీరాన్ని విప్పి నాకు దూరంగా జరిగి కూర్చుంది. సోఫాలో ఆ చివర నిశ్శబ్దంగా కన్నీళ్లు లేవు. అయితే గాలిలో ఒక రకమైన బరువుంది. మా ఇద్దరి మధ్య ఏర్పడిన వడంబడిక విచ్ఛిన్నమైన మూలంగా. అలా మా ఇద్దరి ద్వీపాల మధ్య కొంత దూరం ఏర్పడింది. ఇంకా అప్పుడు ఒక కొత్త విషయం సంభవించింది. నాకు తెలుసు అది. ఈ సంభావ్యత ఇంతకుముందే సంభవించినట్లుగా. ఆకాశం పశ్చిమములో ఎరుపుగా మారుతోంది. కిటికీ బయట నన్ను ఆ చెట్టు తన కాంతులతో అల్లుకుంటోంది. ఆకులు కాంతులతో లెస్లీ కింద ఏర్పడింది. మా ఇద్దరి మధ్యనున్న భారం క్రింద నలుగుతోంది. అది సరిగ్గా ఇలాగే జరిగింది. మరో సమయంలో నేను వదిలి వెళ్ళాలనుకుంటున్నాను. ఆమె నాతో వాదిస్తోంది. ఇలాగే ఆమె రోధించింది. ఇంకా తర్వాత నిశ్శబ్దంగా ఉంది. ఇంకా తర్వాత అన్నది, నీవది పనిచేస్తుందనుకుంటున్నావా? ఇంకా నేను అన్నాను, అవును అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఆమె వెంటనే నేను అన్నాను, అవును అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు ఆమె వెంటనే మాట్లాడబోయేది. నీకు నమ్మకముందా? ఆమె ఆ మాటలను ఇంతకుముందే అన్నది. ఇకనిప్పుడు అనబోతోంది. నిజంగా ఆమె తలను పైకెత్తి నా వైపు చూసింది. నీకు నమ్మకముందా? నా శ్వాస నిలిచిపోయింది. పదము అదే. నాకు తెలుసు నా సమాధానం దానికి ఇచ్చినది. అది లేదు. నీతో గౌరవంగా ఉండేందుకు నాకు నమ్మకం లేదు. ఇంకా తర్వాత ఆ సంభవం చెదిరిపోయింది. ఆ పదాలు, ఆ సూర్యాస్త సమయం, ఆ చెట్టు, అవన్నీ చెదిరిపోయాయి ఆ వేగవంతమైన దర్శనంలో. ఇప్పుడు ఒక వేరే విధమైన బరువైన బాధ, ఒక విషాదం చాలా ఎక్కువగా కలిగాయి. నేను కన్నీళ్లతో చూడలేకపోయాను. నీవే మంచిగా ఉన్నావు, ఆమె నిదానంగా అంది. నాకు తెలుసు నీవు మార్పు చెందుతావని. డిసెంబర్లో ఉన్నప్పటికంటే నీవు మధురంగా ప్రవర్తించావు చాలా సమయాల్లో. అది చాలా చాలా బాగుంది మనం కలిసి ఉన్నప్పుడు. నేను భవిష్యత్తును చాలా అందంగా చూశాను. రిచర్డ్, ఎందుకు నీవు పారిపోవాలనుకుంటున్నావు? నీవు కోరుతున్నావా భవిష్యత్తును చూడాలని? లేదా ఈ సమయం అంతా గడిచాక కేవలం దానిని చూడలేదా? ట్రైలర్లో పూర్తిగా చీకటి ఆవరించింది. అయితే మా ఇద్దరిలో ఎవ్వరూ దీపం వెలిగించేందుకు కదలలేదు. లెస్లీ, నేను కొంత ఎక్కువే చూశాను. ఇప్పుడే ఈ సంఘటన ఇంతకుముందే జరిగినట్లుగా. నువ్వు చెప్పేది ఈ నిమిషంలో జరిగింది ఇంతకుముందే, ఆమె అంది. దేజావు. అవును. ఎక్కడైతే ప్రతి పదాన్ని నీవు చెప్పబోతున్నావో వాటన్నింటినీ నేను ఇంతకు ముందుగా చూశాను. నీవు కేవలం ఆ అనుభూతిని అనుభవించావా? లేదు, నేను అనుభూతించాను. నాకు సరిగ్గా నీవు ఏమి చెప్పబోతున్నావో తెలిసింది. ఇంకా నీవు సరిగ్గా అదే చెప్పావు. ఇంకా తర్వాత ఏం జరిగింది నాకు తెలీదు. అది చెదిరిపోయింది. అయితే భయంకరంగా శోకతప్తుడనయ్యాను. ఆమె భుజాలను విరుచుకుంది. నా భుజాన్ని పట్టుకుంది. నేను ఒక దెయ్యం లాంటి నవ్వుని పట్టుకున్నాను. ఆ చీకట్లో నీవు సరిగ్గా పొందావు. నన్ను దాన్ని పట్టుకొని ఒక్క 10 నిమిషాల సమయం ఇవ్వు. ఆమె ఎదురు చెప్పలేదు. నేను కార్పెట్పై పడుకున్నాను. కళ్ళు మూసుకున్నాను. ఒక లోతైన శ్వాసను తీసుకున్నాను. నా శరీరం పూర్తిగా విశ్రాంతి స్థితిని పొందుతోంది. మరో లోతైన శ్వాస. నా మనసు పూర్తిగా విశ్రాంతి స్థితిని పొందుతోంది.
మరో లోతైన శ్వాస. నేను ద్వారము వద్ద నిలిచి ఉన్నాను. ఇంకా ఆ ద్వారము వేరే కాలంలో తెరుచుకుంటోంది. ఆ ట్రైలర్ ఆ సూర్యాస్తమయం సోఫాలో చివర లెస్లీ ఆ వైపుగా తిరిగి ముడుచుకుని ఉంది. అది నిజంగా 3 డైమండ్ల ఫిల్మ్లా ఉంది. నీకు నమ్మకముందా? దానిని పని చేయించాలని ఉందా? లేదు, నీతో గౌరవంగా లేను. నాకు నమ్మకం లేదు. ఇలాంటి బంధాలతో నేను బంధించబడాలని నేను అనుకోవటం లేదు. నాకు అనిపిస్తోంది నేను ఒక బంధాలతో అల్లిన వలల్లో చిక్కుకున్నట్లుగా. ఈ మార్గాన్ని వదలాలి. ఇంకా నీవు దాన్ని ఇష్టపడవు. ఆ వలల్లో చిక్కుకున్నట్లుగా ఈ మార్గాన్ని వదలాలి. ఇంకా నీవు దాన్ని ఇష్టపడవు. ఆ మార్గంలోంచి మారితే నీవు నాపై అరుస్తావు. మనిద్దరి మధ్య భేదం. నీవు నన్ను భయపెడతావు. నేను ఈ ప్రయోగానికి ఒక విధంగా చక్కని ప్రయత్నాన్ని చేకూర్చాను. అయితే నీవు నన్ను వెళ్ళనిస్తే, ఇంకా ఒక 2 వారాల కాలం ఒంటరిగా ఉండనిస్తే నాకు నమ్మకం లేదు నేను అది పనిచేసేలా చేస్తానని. నేను ఎక్కువగా భవిష్యత్తును చూడలేను. ఆమె నిట్టూర్చింది. ఆ చీకట్లో కూడా ఆమె గోడలు పైకి లేవటాన్ని నేను చూశాను. నన్ను బయటకు పంపేందుకు నేను కూడా ఏమి భవిష్యత్తును చూడలేకున్నాను. రిచర్డ్, నీవు నాకు చెప్పావు నీవు స్వార్థపరుడివి. నేనే వినలేదు. మనం ప్రయత్నించాం. ఇంకా అది పనిచేయలేదు. ప్రతి విషయము నీ మార్గంలోనే. అదంతా నీ మార్గంలోనే కదా? కాదు, అది ఉండవచ్చు అలా. లెస్లీ, నేను దాదాపుగా ఆమెను ఊకి అని పిలిచాను. ఇంకా అప్పుడు పిలవలేదు. పోయినసారి నేను పదాన్ని ఉపయోగించినప్పుడు అదే ఆఖరిసారిగా. ఎప్పటికీ నేను స్వేచ్ఛ లేకుండా జీవించలేను. మరోసారి నీ స్వేచ్ఛ గురించి మాట్లాడకు. దయచేసి ఇంకా పాకుడు రాళ్ళు వద్దు. నేను మరోసారి మాట్లాడేందుకు కూడా నీకు అవకాశం ఇవ్వను. నేను వదిలేస్తున్నాను. నువ్వు ఎవరివో అదేగా. నేను కొంత బరువును ఎత్తాలని ప్రయత్నించాను. నీవు ఒకర్తవే గ్లైడర్ నడుపుకో. నీవు మరోసారి విమాన ప్రయాణానికి భయపడకు. అది నిజమే. అది చేసేందుకు, సహాయం చేసేందుకు కృతజ్ఞతలు. ఆమె నిలబడింది. వెలుగులోకి తిరిగింది. ఆమె వైపు చూస్తూ గమనించాను. అక్కడ ఆలస్యంగా లాస్ ఏంజల్స్కు వెళ్ళే విమానం ఏదైనా ఉందో? నేను ఆలస్యంగా వెళ్ళే విమానాన్ని అందుకునేందుకై నన్ను ఫోనెక్స్ వరకు విడిచిపెడతావా ట్రక్లో? అలా నీవు కోరుకున్నట్లయితే మనమే వెనక్కు వెళ్ళవచ్చుగా. మేయర్స్లో లేదు, థ్యాంక్ యూ. ఆఖరి విమానం బాగానే ఉంటుంది. 10 నిమిషాలు. ఆమె తన బట్టలన్నింటినీ సర్దేసింది. 2 సూట్ కేసులు వాటి మూతలు పెట్టేసింది. మా ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా లేదు. నేను సూట్ కేసులను ట్రక్కులో సర్దాను. ఆ ఎడారి చీకట్లో ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అక్కడ ఒక సన్నని పావు చంద్రరేఖ పశ్చిమంలో క్రిందుగా ఉంది. ఈ బాలచంద్రుడు ప్రక్కల నుండి నవ్వుతున్నాడు. ఆమె లెక్కించింది. ఇప్పుడు అదే చంద్రుడు కేవలం భ్రమణాల తర్వాత మందకోడిగా ఇంకా మదనతో ఉన్నాడు. నేను మా 9 గంటల ఫోన్ కాల్ను గుర్తు చేసుకున్నాను. మేము మా జీవితాలను ఆచ్ఛాదన రహితంగా కలిపినప్పటి దాన్ని. నేను ఏం చేస్తున్నాను? ఆమె నాకు ప్రియమైనది, మంచిది, చాలా అందమైన స్త్రీ. నేను పట్టుకున్న వారందరిలోకి ఇంకా నేను ఆమెను దూరంగా విడిచిపెట్టబోతున్నాను. అయితే ఆ బంధాలు? రిచర్డ్, నీవు ఒక చక్కని ప్రయత్నం చేశావు. నేను ఒక జీవితకాలానికి సరిపడే సంతోషాన్ని, ఇంకా అద్భుతాన్ని, నేర్చుకోవటాన్ని, ఇంకా ఆనందాన్ని ఈ స్త్రీ ద్వారా పొంది వీడిపోతున్నాను. వేగంగా ఇంకా పెద్ద వెండి నావల చంద్రుని క్రింది నుండి ముంచేసినట్లుగా ఒక్కసారిగా కలవరపడ్డాను. మరల నిండాను. చెదిరిపోయింది. నీవు ట్రైలర్కు తాళం వేయాలనుకుంటున్నావా? ఆమె అంది. ఆ ట్రైలర్ ఇప్పుడు నా ప్రదేశం, ఆమెది కాదు. అదేం లేదు. ఆమె దాన్ని తాళం వేయకుండా వదిలేసింది. నేను నడిపించనా? ఆమె అంది. ఆమె ఎప్పుడు నా డ్రైవింగ్ను ఇష్టపడదు. అది ఆమెను చాలా కలవరపరుస్తుంది, చూడలేనట్లుగా. అదేం విషయం కాదు, నేను అన్నాను. నేను స్టీరింగ్ వీలు ముందు కూర్చున్నాను. బాగా డ్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తాను. మేమిద్దరం మాట్లాడకుండా వెళ్ళసాగాం. 40 కిలోమీటర్లు ఫోనెక్స్ విమానాశ్రయానికి నేను ట్రక్కును ఆపాను. ఆమె తన బ్యాగేజీని చెక్ చేసేందుకు తీసుకువెళ్ళినంతసేపు ప్రశాంతంగా వేచి ఉన్నాను. ఏదో విష్ చేయాలనుకున్నాను, అది చెప్పలేదు. ఆమెతో పాటు గేటు వరకు నడిచాను. బాధపడకు, ఆమె అంది. నేను ఇప్పటి నుండే దానిని స్వీకరిస్తాను. థ్యాంక్ యూ. మనం స్నేహితులం, సరేనా? సరే, బాయ్ రిచర్డ్. డ్రైవింగ్ జాగ్రత్తగా. ఆమె చెప్పి ఉంటుంది జాగ్రత్తగా డ్రైవ్ చేయమని. ఇప్పుడు కాదు,
ఇప్పుడు నేను కోరుకున్నట్లుగా ఎలాగైనా నడిపించవచ్చు. బాయ్. గుడ్ బై. నేను వంగాను ఆమెను ముద్దు పెట్టుకుందామని. అయితే ఆమె తల తిప్పేసుకుంది. నా మనసు నిదానంగా మసకబారింది. నేనేదో సరిదిద్దుకోలేని దానిని చేస్తున్నాను. 2 మైళ్ళ ఎత్తులో ఉన్న విమానపు తలుపు తీసి క్రింది దూకినట్లు. ఇప్పుడు నేను ఆమెను చేరుకునే దూరంలో ఉన్నాను. నేను కోరుకుంటే ఆమె భుజాన్ని తాకవచ్చు. ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు అది చాలా ఆలస్యమైంది. ఒక ఆలోచనాపరుడైన వ్యక్తి ఒక నిర్ణయానికి వస్తాడు, దానిపై పనిచేస్తాడు. వెనక్కు వెళ్ళి మార్పు చేయటం ఎన్నటికీ జరగదు. ఆమె ఒక్కసారి నా పట్ల అలా చేసింది. ఇంకా ఆమె చేసింది తప్పు. మరోసారి అలాగే జరిగితే మా మధ్య మరొక మాట కూడా ఉండదు. అయితే లెస్లీ, నేను అనుకున్నాను, నాకు తెలుసు నీవు బాగా నీ కోసమే వదులుతున్నావని. ఈ ప్రపంచంలోని అందరికన్నా నాకు నువ్వొక్కదానివే చాలా తెలుసు. అలాగే నీకొక్కదానికే నా గురించి తెలుసు. ఈ జీవితకాలానికంతా నీవే నా మంచి స్నేహితురాలివి. ఎలా నన్ను వదిలి వెళ్తావు? నీకు తెలియదు నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నేను ఎప్పుడు ఎవరిని ప్రేమించలేదు, ఇంకా నిన్ను ప్రేమించాను. ఎందుకు నేను దాన్ని ఆమెకు చెప్పటం లేదు? ఆమె ఎప్పటికీ నడిచి వెళ్తోంది. ఆమె వెనక్కు తిరిగి చూడటం లేదు. ఇప్పుడు ఆమె గేటు గుండా వెళ్ళిపోతోంది. ఇంకా ఆమె వెళ్ళిపోయింది. నా చెవుల్లో ఒక్కసారిగా హోరుమని గాలి రొద వినిపించింది. ఆ ప్రొపెల్లర్ నిదానంగా తిరుగుతోంది. ఓపికగా నా కోసం వేచి చూస్తూ నా జీవితాన్ని పూర్తి చేసేందుకు పైకి ఎగిరేందుకు సిద్ధంగా ఉంది. నేను ఆ గేటులోకి చాలాసేపు గమనిస్తూ ఉండిపోయాను. అక్కడే నిలబడి వేచి ఉన్నాను. ఆమె బహుశా హఠాత్తుగా వెనుకకు తిరిగి పరుగెత్తుకు వస్తుందేమో. ఓహో రిచర్డ్, మనమిద్దరం ఎంత మూర్ఖులం, మనిద్దరికి మనం ఎంత హానికరమైన పనిని తలపెట్టామంటూ వస్తుందేమోనని. ఆమె రాలేదు. నేను గేటు గుండా లోనికి పరిగెత్తుకుపోలేదు ఆమెను పట్టుకునేందుకు. నిజానికి మేమిద్దరము ఈ గ్రహంపై పూర్తిగా ఒంటరి వాళ్ళం అయిపోయాం. మనమందరం ప్రతి ఒక్కరము ఒంటరిగానే పూర్తిగా ఉంటాం. ఇంకా త్వరలో మనం దానిని ఒప్పుకుంటాం. అదే మనకు మంచిది. చాలామంది ప్రజలు ఒంటరిగానే జీవిస్తారు, పెళ్లి చేసుకుంటారు, ఒంటరిగా జీవిస్తారు, వెతుకుతుంటారు కానీ కనుగొనరు. చివరికి మర్చిపోతారు వారు ఎప్పటికీ వెతుకుతున్నామన్న విషయాన్ని. ఇంతకుముందు నా పరిస్థితి అదే. ఇంకా మళ్ళీ అలాగే అయితే ఎప్పటికీ. రిచర్డ్, ఆమె ఒకతే వచ్చినంత దగ్గరగా జీవితంలోకి మరెవరినీ నీవు రానియలేదు. విమానాశ్రయం నుండి బయటకు వచ్చాను. తొందర లేకుండా ట్రక్ దగ్గరకు వెళ్ళాను. నిదానంగా టెర్మినల్ దగ్గర నుండి దూరంగా వెళ్ళాను. అక్కడ ఒక DC-8 పశ్చిమం వైపుగా ఎగురుతోంది. ఆమె దానిలో ఉందా? ఒక బోయింగ్ 727 అనుసరించింది. ఆ తర్వాత మరొకటి. డెక్ లైట్లు మెరుస్తున్నాయి. పైకి వెళ్ళే వరకు చాలా పైకి చక్రాలు లేస్తున్నాయి. ఫ్లాప్స్ పైకి వస్తున్నాయి. పైకి ఎగిరేందుకు తిరుగుతున్నాయి. అది నా ఆకాశం. ఆమె దానిలో ఎగురుతోంది. ఈ సమయంలో నన్నెలా నేలపై వదిలేసింది తను. నీ మనసులో నుండి దానిని తొలగించు. నీ మనసు నుండి దానిని తొలగించు. తర్వాత ఆలోచించుదు గాని. తర్వాత మర్నాడు నా విమానాన్ని ఎగురవేసేందుకు నేను 18వ సెయిల్ ప్లేన్గా నాకు నియమితమైంది. బ్యాలెన్స్ కోసం రెక్కలలో పూర్తిగా నీటి సంచులు నింపబడ్డాయి. రక్షణ కిట్ ఉంచబడింది. కొనాపి గుర్తించబడింది. టర్న్ పాయింట్ కెమెరాలు పరిశీలించబడ్డాయి. రాత్రి అంతా నిద్ర లేకుండా చూస్తుంటే ట్రైలర్ ఎంత ఖాళీగా ఉంది. ఎలా ఇప్పటికీ పూర్తిగా అలా ఉంది. ఇది నిజమా? ఆమె వెళ్ళిపోవటం ఎలాగైనా నాకు నమ్మకం కలగటం లేదు. నేను కాంట్రార్డ్ పైలట్ నోటులో వెనక్కు వాలాను. విమానపు కంట్రోల్స్లన్నింటినీ పరిశీలించి బయట ఉన్న సిబ్బందికి తల ఊపాను. సరిగా ఉన్నట్లుగా. అతని పేరు కూడా నాకు తెలియదు. రాడారు పైడల్స్ను ఎడమకి కుడికి ఎడమకి తొక్కాను. వెళ్దాం పద విమానమా. ఒక ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ మెల్లగా లాక్కు వెళ్ళినట్లుగా మెల్లగా ఒక పెద్ద గట్టిగా రుద్దుకున్న శబ్దము, గర్జన ఆ టోప్లేన్లో నుండి వచ్చాయి. బయట దాని త్రాడుపై వైపుగా మేము కొన్ని ఫీట్లు ముందుకు పోయి ఆ తర్వాత వేగం అందుకుంది. వేగము శక్తినిస్తుంది. ఎలోరెన్స్కి రాడార్కి
ఎలివేటర్కి ఇంకా మేం ఒక అడుగు పైకి లేపి భూమిపై ఆగాం. క్రింద రన్వే మసకబారింది. ఆ టూ ప్లేను దాని టేకాఫ్ పూర్తి చేసి పైకి ఎగరసాగేటప్పటికి గడిచిన రాత్రి నేను మన్నించతగని తప్పు చేశాను. చెప్పొచ్చేదేంటంటే ఆమెను వెళ్ళనీయటం. ఇప్పటికే చాలా ఆలస్యమైందా ఆమెను వెనక్కు తిరిగి వచ్చేయమని అడిగేందుకు. 5 నిమిషాల తర్వాత ఆ టోరోపు కొసపైకి ప్రాకుతూ ఒక దూకుతో టెన్షన్ని వదులు చేశాను. ఇంకా నేను హ్యాండిల్ లాగాను తేలికగా రిలీజ్ అయ్యేందుకు. అక్కడ ఒక మంచి థర్మల్ ఉంది ఎయిర్పోర్ట్ దగ్గర. ఇంకా అది పూర్తిగా సెయిల్ ప్లేన్తో ఉంది. మొదటి ప్లేన్ వెళ్ళింది లిఫ్ట్ను కనుగొని. ఇంకా మిగిలిన మేమంతా గొప్ప సుడిగుండంలోకి అనుసరించే లెమ్మింగ్స్ లాగా తెల్లని ఫైబర్ గ్లాసులతో గ్లైడర్ల గుంపంతా వలయాలు పైకి ఎగురుసాగం వెచ్చని గాలిలోకి. జాగ్రత్త రిచార్డ్, చుట్టూ చూసుకో. క్రింద థర్మల్లోకి ప్రవేశించేప్పుడు అందరూ అదే విధంగా వలయాకారంలో చాలినంతగా తిరుగుతున్నారు. ఒక మధ్యలో జరిగిన అవాంతరంతో కొల్లీసన్ ఏదో గొణిగినట్లుగా, ఇది నీ మొత్తం రోజును నాశనం చేస్తుంది. మొత్తం ఎగరటాన్ని నేను పూర్తి చేశాను. ఇప్పటికీ ఆందోళనగా ఉన్నాను. బాతు దూకినట్లుగా దూకాను. నేను చిన్న గాలి ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఎన్నో విమానాలతో బిగుతైన మలుపు, వేగవంతమైన మలుపు జాగ్రత్తతో లేపేందుకు పట్టుకుని, ఇంకా అది ఒక ఎక్స్ప్రెస్ ఎలివేటర్ని పైకి తీసుకువెళ్ళే మార్గంలో నిమిషానికి 500 ఫీట్లు, 700, 900. అరిజోనా యొక్క మంచి థర్మల్ లాంటిది కాదు, అయితే చాలినంత మంచిగా ఆ రోజుకు మొదటి లిఫ్ట్గా పైకి తీసుకువెళ్ళాను. ఆమె నేను కాల్ చేస్తే సమాధానం ఇస్తుందా? ఒకవేళ ఆమె చేస్తే నేనేమి సమాధానం చెప్పాలి? లెస్లీ, నేను హృదయపూర్తిగా నీకు సారీ చెప్తున్నానా? మనం అక్కడికే వెళ్ళిపోదాం. ఎక్కడ మనం మిన్నాళ్ళు ఉన్నామో అక్కడికేనా? వాటిని ఇంతకుముందే నేను మాట్లాడాను, నేను ఉపయోగించాను. ఐఆమ్ సారీని. థర్మల్ కడ్డంగా నాలో నుండి ఒక ASW-19 నా సొంత సెయిల్ ప్లేన్ పందెపు నెంబరు CZ దాని రెక్కలపై చిత్రించి ఉంది. తోకపై కూడా. క్రింద 3 గ్లైడర్లు థర్మల్లోకి ఒక్కసారిగా ప్రవేశించాయి. పైన సుమారుగా 1 డజను. పైకి చూసేందుకు కంటి ద్వారా ఒక సైక్లోన్, ఒక సెయిల్ ప్లేన్ ఫ్యాక్టరీని తాకినట్లుగా ఒక సుడి తిరుగుతున్న, నిశ్శబ్దంగా ఎగురుతున్న చిత్రీకరణలో కూడుకున్న కళ. నేను ఆమెను దూరంగా తీసుకుపోయి వదిలేయాలనుకున్నానా? నేను ఒంటరిగా ఉండటం అన్న మాత్రను ఆమె జీర్ణించుకోలేదని తెలుసు కదా. అది ఒక కోవార్డ్ మార్గమా కట్టివేసేందుకు? అది సాధ్యమా? ఆత్మ సహచరులను కలుసుకోవటం, ఇంకా ఎప్పటికీ విడిపోవటం. చాలా క్రమంగా నేను CZను వేగంగా థర్మల్లోకి ప్రవేశపెట్టాను. ఒక గుర్తుగా నేను బాగా ఎగురుతున్న దానికి అలసిపోయినట్లున్నాను. మా పందెం 145 మైళ్ళ త్రిభుజాన్ని పై ఫెరోషియస్ బ్రాయిల్ని డిసోలేషన్కి చుట్టి రావటం ఎడారిలో. అది భూమిపై మరణాన్ని చూసినట్లుంటుంది. అయితే అక్కడ చాలినంత ఎత్తులో సెయిల్ ప్లేను పగలంతా ఎక్కువ వేగంగా నడపవచ్చు. చురుగ్గా చూడు రిచార్డ్, ఇంకా జాగ్రత్తగా ఉండు. నాకు పైన ఒక లిబిల్లే, దానిపైన ఒక సిర్రస్, ఇంకా ఒక స్క్విజర్ 1:35 ఉన్నాయి. నేను సిర్రస్ను అధిగమించాలి, లిబిల్లేని కాదు. ఇంతకుముందే మేము పైకి చేరాం. ముఖం పైకి ఎత్తి, అది చాలా బిగుతుగా ఉండకపోవచ్చు. అయితే ఏమిటి? ఆ మిగిలిన నా జీవితపు ఒంటరితనం పందాలు చేస్తుందా సెయిల్ ప్లేన్తో? ఒక నిపుణుడైన మర్యాదస్తుడు తాను కలవటానికే జన్మించిన స్త్రీకి దూరంగా పారిపోతాడు. లెస్లీ, ఐఆమ్ సారీ. ఎలాంటి హెచ్చరిక లేకుండా ఒక దీదీప్యమానమైన సూర్యకాంతి సమమైన ప్రకాశతత్వం, ఒక దేదీప్యమైన సూర్యకాంతి సమమైన ప్రకాశత్వం నా కళ్ళలో వెలిగింది. ఒక మెరుపు, ఒక ఎగురుతున్న ప్లెక్సీ గ్లాసు రాజును ఆ కాక్పిట్ అటు ఇటు ఉరుగుతోంది. నా ముఖంలోకి గాలి విసిరింది ఎర్రటి ప్రకాశత్వపు కాంతి.
నేను షోల్డరు హార్నెస్కి ఎదురుగా చప్పుడయ్యే విధంగా కొట్టుకొని పడిపోయాను. ఆ తర్వాత సీటులో నుండి ఎగిరిపడ్డాను. జెడ్ ఫోర్స్ నన్ను బయటకు తోసేందుకు ప్రయత్నిస్తోంది. ఆ పైన నన్ను నలకొట్టేందుకు అడ్డంగా ప్రయత్నిస్తోంది. ఆ కాక్పిట్ వణికిపోతోంది. ప్రో ష్రాప్ నెల్ ఫ్లయింగ్ల కాలం జరుగుతోంది. రిచార్డ్, నీవు వేరొకరిచే దెబ్బతిన్నావు. ఇంకా ఇక్కడ నీ విమానాన్ని వదిలేందుకు ఎక్కువ సమయం లేదు. ఇంకా ఒకవేళ నీవు జీవించాలని కోరుకుంటే దీని నుండి బయటకు దూకి రిప్ కార్డును లాగేయి. నేను ప్రమాదాన్ని అనుభవించాను, విడిపోయాను, త్వరగా బయటపడాలనుకున్నాను. ఒక ఎర్రని లేజ్ గుండా అక్కడ ఆకాశం, కొండలు, ఆకాశం సుడి తిరుగుతున్నాయి. దాని రెక్కలు ముక్కలుగా చుట్టూ మేఘంలా తిరుగుతున్నాయి. ఆకాశం, నేల, ఆకాశం. సేఫ్టీ బెల్ట్ తీసివేద్దామంటే నా చేతులు కనిపించటం లేదు. అనుభవంతో ఎక్కువగా పెరగదు. సమస్యను తొలగించుకునేందుకు నిదానించాలి. ఓ హాయ్ సాల్, నాకు నీ చేతినివ్వండి. మీరు ఇవ్వండి. వారికి ఆర్తితో చెబుతున్నాను. నేను ప్రమాదంలో చిక్కుకున్నాను. నేను ప్రమాదం చేయలేదు. ఇక్కడ కేవలం ఆ జిఎస్లు చాలా బరువుగా నేను చేయలేకపోతున్నాను. చేయలేను అని చెప్పటం దానికి అర్థం చేయను అంటే చేస్తాను. నేను చేయగలను. ఆ రిబీజ్ను లాగుతాను. ఆఖరి క్షణాల్లో అబ్జర్వ్ని విన్నాను. కుతూహలం ముగిసింది. జీవితకాలానికి అక్కడ. ఆ క్షణంలో నేను రిలీజ్ను లాగాను. ఆ కాక్పిట్ పోయింది. నేను పారాచ్యూట్ రిప్ కార్డుకు వెతికాను. దాన్ని లాగాను. నేలను చూసేందుకు దొర్లాను. పారాచ్యూట్ తెరుచుకునే ముందు చాలా ఆలస్యం జరిగింది. ఊక్, ఐఆమ్ సారీ. అలా అంతా నలుపు. ట్రైలర్లోని నేలపైన ఒక కాళ్ళు కొట్టుకుంటూ తెరుచుకున్నాయి. చీకట్లో లెస్లీ. నేను నేలపై పడుకొని ఉన్నాను. లోతుగా శ్వాసించాను. నా ముఖం కన్నీళ్లతో తడిసిపోయింది. ఆమె అక్కడే ఉంది, అలాగే సోఫాలో. నీవు సరిగ్గా ఉన్నావా? ఆమె అంది. ఊకి, నీవు సరిగానే ఉన్నావా? నేను నేలపై నుండి లేచాను. ఆమె ప్రక్కనే చుట్టుకొని కూర్చున్నాను. ఆమెను గట్టిగా పట్టుకున్నాను. నేను నిన్ను వదిలిపోవాలనుకోవటం లేదు నా చిన్న ఊకి. నేను ఎప్పుడూ కోరుకోను నిన్ను వదలాలని. నేనన్నాను ఐ లవ్ యూ అని. అక్కడ ఆ చీకట్లో ఆమెలో ఒక తేలిక పడిన రిప్పుల్ ప్రవేశించింది. నిశ్శబ్దంగా 1 నిమిషం దాన్ని ఎప్పటి నుండి అనుభూతిస్తున్నట్లుగా అనుభూతించింది. నువ్వు ఏమిటి? ఆమె అంది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో భేదాభిప్రాయాలను మర్చిపోయాం. ట్రైలర్లోని మా బెడ్ మధ్యలో ఇద్దరం ఒకరినొకరం చుట్టుకొని పువ్వుల గురించి, కనుగొన్న వాటి గురించి, మనకు పరిపూర్ణ జీవితం అనేది ఎలా ఉండబోతోందన్న దాని గురించి మాట్లాడుకున్నాం. నేను నిట్టూర్చాను. నా పాత వివరణను గుర్తించుకున్నావా? నేనన్నాను. అదే ఒక ఆత్మ సహచరి అంటే ఎవరో వారు మన అన్ని అవసరాలను అన్ని సమయాల్లోనూ తీర్చేవారు. అవును. అప్పుడు ఊహించలేదు మనం ఆత్మ సహచరులమని. ఎందుకు కాదు? ఆమె అంది. నేను వాదించాల్సిన అవసరం లేదు. నేనన్నాను. నాకు పోట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నీకెలా తెలుస్తుంది? ఆమె నిదానంగా అంది. నీకెలా తెలుస్తుంది? అవి కొన్ని పాఠాలు. నీవు నేర్చుకునేందుకు మార్గం కేవలం నీ ద్వారానే ఉంటుంది. ఒకవేళ నీకు అది నేర్చుకునేందుకు పోట్లాడవలసిన అవసరం లేకుంటే నీవు ఎన్నడూ సమస్యలను సృష్టించనక్కర్లేదు. అక్కడ కొన్ని సమయాల్లో నీవు కోపంగా ఉన్నావో లేదో నేను అర్థం చేసుకోలేను. నీకు తెలీదు నేనేమిటో. అదే నేను అరిచేంత వరకు. అక్కడేదైనా నియమం ఉందా? మనం తీయని మాటలతో ఇంకా ముద్దులతో మాత్రమే నేర్చుకోవాలని. నేను కళ్ళార్పాను. నేను మొదలుపెట్టాను. నేను అనుకుంటాను ఆత్మ సహచరులు ప్రతి నిమిషము పరిపూర్ణంగా ఉంటారని. అలా అయినప్పుడు ఆత్మ సహచరులు ఎలా పనిచేస్తున్నప్పుడు మన మధ్య అర్థం చేసుకోవటాన్ని ఇంతకుముందు లేనంతగా పని చేస్తుందంటావా? ఆమె అన్నది. ఆ బంగారు చీకట్లో జీవితం ఒక వేదాంతితో